సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు ఆస్తి సత్తిపండుది అయితే పెత్తనం చంద్రాది అయిందంట. అది ఎలాగో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. జమీందారయ్యా, జమీందారయ్యా, ఇటు జమీందారులాడేంటి? ఇంత పెద్ద జమీందార్ ఇంటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు, ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము, అయ్యా మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,53,350 ఉంటుందయ్యా. అబ్బో, ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రండి, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము, అయ్యా తాళం గుత్తే అమ్మగారికి ఇవ్వు. కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సర్లే, నాకే నువ్వు. ఇవ్వలేనయ్యా, కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు, కానీ తాళాలు మాత్రం తాళాలు వాడికి ఉంటాయి. ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరావు నాన్న వీల్నామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గాడితో నేను చాకరీ చేసి పెడతాను, కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను. మీ పన్నోడేంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్ది కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తున్నాను. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఓ 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు, 2-3 లక్షలు ఎందుకు, రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. గొడ్లపాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా నీకు? చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా. మీ ఆస్తులు మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటే నువ్వు. మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7 అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7 అంతస్తులో పెట్టాడయ్యా. అప్పటి నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మే ఆ చేతుల మీద ఉంచి వెళ్ళాలని వీల్నామాలో రెడ్ పెన్ తో వివరంగా రాశాడయ్యా ఆయన. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మగారు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజువారీ 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. 2,000 కోట్ల ఆస్తి పరుడికి రోజువారీ ఖర్చు 200 రూపాయలు. చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే, నీకేం కావాలి చెప్పవే, తీసుకొస్తాను. 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? కూతునైనా నువ్వే జాగ్రత్త పెట్టుకో, నా కోసం 200 ఖర్చు పెడతాడంటూ. ఏమండి ఏంటే ఏమండి మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దాం అంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతా అంటే కొడైకెళ్ళి తీసుకెళ్ళు. కొడైకెళ్ళి తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోటికి కూడా వెళ్ళడానికి పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు పనోడిని చేసుకున్న బాగుండేది. నేను రాము, రాము, అయ్యా మర్యాద ఒకటి. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్ల పాకలోకి వెళ్ళి అంటున్నావు. నీ భార్యనేమో లక్షలు ఇచ్చి విహారీ పంపిస్తున్నావు ఏంట నువ్వు? అయ్యా, మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గవ్వడకు కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే, మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో, మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా. వీళ్ళనామాలు అలా రాశాడు. వీల్నామాలు అలా రాశాడే మీ నాన్న. పనికి మాట్లాడు. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందారు కోటేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. లేదే, నేను జమీందారునే. జమీందారయ్యా.
అమ్మగారు అయ్యగారు గొడవ పడినట్టున్నారా? అవునరా, పదండి పదండి. కనీసం సినిమాకైనా వెళ్దాం, వాడిని అడిగి ఒక 500 అయినా తీసుకురండి. రాము అయ్యా 500 ఇవ్వు. అమ్మగారు నేను సినిమాకి వెళ్ళొస్తాం. 500 పెట్టుకొని సినిమాకా? ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తా. ఓ నెల రోజులాగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాలు మీద కాలు వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎగరేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండి రా. అయ్యగారు మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండి రా. అర్థమైందా? కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పోయినసారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండి రా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు కానీ ఫ్లెక్సీలు ఒకటి 60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము. కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు? ఒక్క నిమిషం. అయ్యా ఈ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వండి. ₹1,00,000? అరే రాము అయ్యా ఇందులో ఒక 500 తీసుకొని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? 500 దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు నా ఇచ్చేయండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అరే రాము వాళ్ళకి లక్షలు ఇచ్చావు కదరా, 500 కూడా ఇవ్వండిరా. నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే. అది నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. పదండి వెళ్దాం. ఉండవే, సినిమాకి టైం అవుతుంది అక్కడ. 200తో సినిమాకి వెళ్తామే. 500 కూడా ఇవ్వలేదా వాడు? ఏమండి ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్ కి వెళ్ళే కర్మ నీకేం పట్టింది? హైదరాబాద్ కి వెళ్ళి పిల్లలకి తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. అక్కడ ఐమాక్స్ లో సినిమా చూపించు. డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకో ఉండదు. పనోడి పిల్ల ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది. ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది. నేను వచ్చారా? పెట్టండి. అయ్యగారు మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల నిండా డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా చిన్నయ్య గారిని చూపించే లోపలి పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్యకు చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీల్లేదు. సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ₹1 నీ చేతికి రావడంలే. 200 బేడా తప్ప. పదండి మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను. రోజుకి 500 1000 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోటేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకొని బతుకుని బెటర్. అయ్యగారు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? కొట్ట గిట్ట పెట్టుకొని బతుకుతాం. అయ్యగారు మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీకైనా సరే లోపల కూర్చోపెట్టాలని వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీకుతానయ్యా. తప్పదయ్యా, అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నువ్వు కొట్టిన దానికి సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతానయ్యా. నేను వెళ్ళొచ్చా? షరతులు వీరికే వర్తిస్తాయమ్మా. వెళ్ళకే పెళ్ళి పెళ్ళ ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఇవ్వడే నాకు. దరిద్రుడా, 200 బేటా కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. పొంగులో 6 పొంగులో ముద్దులు ఆస్తి మొత్తం నాదే, కానీ అధికారం మొత్తం దరిద్రుడురా. అవునా అయ్యా?
పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెందుకు లెక్కలో ఏ పదండి అయ్యా. ఇలా రాకపోతే మెడపట్టి తోయొచ్చని చెప్పి అయ్య కూడా అయ్యగారు వీలునామాలో రాశారయ్యా. పదండి పదండి పదండి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? చాలా దారుణంగా అనిపించింది. హిలేరియస్ గా ఉంది, చాలా బాగుంది చంద్ర, సూపర్. రోజా గారు డబ్బుండి అనుభవించలేనోడు దరిద్రుడు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్.